వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర్, రాజనరసింహ పర్యటించారు. కొడంగల్ మండల కేంద్రంలో సిఎస్ఆర్ నిధులచే నిర్మించబడిన అల్పాహార పథకానికి సంబంధించిన కిచెన్ షెడ్ను ప్రారంభించారు. ఈ అల్పాహార పథకం ద్వారా 312 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన 28,000 మంది విద్యార్థులకు ఉచిత అల్పాహారం పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర్, రాజనరసింహ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో కొడంగల్లో 6.50 లక్షలతో భారతదేశంలో అతిపెద్ద కిచెన్ షెడ్ నిర్మించి హరేకృష్ణ ట్రస్ట్ కి ఇచ్చారు. హరేకృష్ణ వారు ముందుకొచ్చి విద్యార్థులకు అల్పాహారం పెట్టనున్నారు. కొడంగల్ నియోజకవర్గం మునుముందు అభివృద్ధి దిశలో వెళ్తుందన్నారు. అలాగే హరేకృష్ణ ట్రస్ట్ మిషల్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సహకారంతో మేము ముందుకొచ్చాం. నియోజకవర్గంలో 312 పాఠశాలలకు 28,000 విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం ఇవ్వనున్నామని అన్నారు. సుముహూర్తమస్తు, సుప్రతిష్ఠితమస్తు. అక్కడ ఒక్కొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీ ఆవిష్కరించబడుతుందంటే మీరు చప్పట్లు కొడుతూ శుభ సందర్భాన్ని ఆస్వాదించాలి, ఆహ్వానించాలి. స్టూడెంట్స్ లేదు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, స్థానిక ప్రజా ప్రతినిధులు, పెద్దలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో సమాజంలో ప్రత్యక్షంగా ఉపయోగపడే మీరు భాగస్వాములు కావాలి ప్రభుత్వంతో అని అది ఈరోజు ఇక్కడ సాక్షాత్కరిస్తోంది. మరి దీనికి ఆ కిచెన్ జిల్లా వెనుకబడిన ప్రాంతం, అందులో కొడంగల్ ఇంకా వెనుకబడిన ప్రాంతం. అంటే కొడంగల్ అయినా, నారాయణపేట అయినా, అలాగే అచ్చపేట చాలా ఉంటారు. మరి ఈ వెనకబడినటువంటి ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా పేద కుటుంబాల్లో ఇలా చదువుకు సంబంధించినటువంటి గొప్ప చదువు చదివే అవకాశం లేదు. ఎందుకంటే కార్పొరేట్ విద్య చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తారు. అలాగే గ్రామీణ వాతావరణంలో పిల్లలకు ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు. సామాజిక పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వివిధ రకాల సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వీటన్నిటి మూలంగా పిల్లలకు చదువుకునే వాతావరణం ఉండదు. అందుకే ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా, బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ద్వారా పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకు రప్పించి సాయంకాలం 7 గంటల వరకు పిల్లల్ని మనం స్కూల్లో ఉంచగలిగితే ఆ ప్రభుత్వ టీచర్స్ లేని ఉదయం 3 గంటలు, సాయంకాలం 3 గంటలు ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ యొక్క నిరుద్యోగ యువతకరంగా కొంత పారితోషికం ఇచ్చి చదువు చెప్పిస్తే ఖచ్చితంగా మనకు సంబంధించి నాణ్యమైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని వారు చేసే ఆలోచన ప్రక్రియ భాగంలో వారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఆ ప్రణాళికను అమలు చేయడానికి మా జిల్లా కలెక్టర్లే కానీ, అటువైపున మహబూబ్ నగరే కానీ, ఇటువైపున మా వికారాబాద్ కలెక్టరే కానీ, జిల్లా యంత్రాంగానికి సంబంధించిన మరి మొత్తం యావత్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పనిచేస్తూ మీ అందరి మరి ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్న ధర్మిల వీటన్నిటికీ సంబంధించి మా సోదరులు తిరుపతి రెడ్డి గారు ఇక్కడ ఉండి క్షేత్రస్థాయిలో అన్ని రీత్యా అనుకున్న లక్ష్యాలను చేరవేసే దిశలో ఒక ప్రయత్నం వారు అనేక సందర్భాల్లో ముందుకు నడుపుతా ఉన్న తరుణంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు శాఖని నేను నడిపిస్తున్నాను. అదే రకంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అదే అంకిత భావంతో దామోదర్ రాజనరసింహ గారు నడిపిస్తారని చెప్పి ఆ నాన్నకు అభినందన తెలియజేశారు. ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా 2 అంశాలను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి.
ప్రధానంగా విద్య, వైద్యం సామాజిక ప్రజానీకానికి అవసరమైనవి ఇవి రెండు. ఒకటి విద్య, ఒకటి వైద్యం. నేను అదృష్టంగా భావిస్తాను. సుమారు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా ఉంది. మళ్ళీ ఇప్పుడు అదృష్టంగా భావిస్తాను వైద్య శాఖ మంత్రిగా మళ్ళీ సమాజానికి సేవ చేసే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు కనిపించింది. మా ప్రభుత్వానికి, మా నాయకుడికి స్పష్టమైన ఆలోచన ఉన్నది. నా ప్రాంతాన్ని, నా రాష్ట్రాన్ని ఏ రకంగా విద్య, వైద్యము, సామాజిక భద్రత, వ్యవసాయంలో ఏ రకంగా నా ప్రజలకు నేను ఈ సేవలు అందించాలి, అంకిత భావంతో మేము కృషి చేయాలి. గత 9.5 సంవత్సరాలు సమాజం పడ్డ కష్టాలు మళ్ళీ పడకూడదు. ఓ డెడికేషన్ తోటి ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని ఒక దృక్పథంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు ఈ అద్భుత కార్యక్రమం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ సేవ అనేది మామూలు సేవ కాదు. మన పెద్దలు అంటారు అన్నము పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటే మన పిల్లలు ఆచరిస్తారు అన్నదాత సుఖీ భవ అని చెప్పేసి. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.